ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వొద్దని, ఆ నీళ్లుతో వాళ్ళు ప్రాజెక్టు చేపట్టిండ్రు పాలమూరు, దాన్ని ఆపాలని ఇదే బ్రిజేష్ కుమార్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు IA నంబర్ 13/2022 ఆ రోజు జగన్ ప్రభుత్వం కూడా వేసింది. కానీ కేసీఆర్ గారు మంచి లాయర్లను పెట్టి ఇది మా హక్కు, ఇది మేము వాడుకుంటాము అని చెప్పి ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము వాదిస్తే ఆయన ఇచ్చిన ఆర్డర్, ఫర్ ద రీజన్స్ గివెన్ అండ్ డిస్కషన్స్ హెల్డ్ ఇన్ దిస్ ఆర్డర్ we find that this tribunal does not have jurisdiction to entertain the application moved for grant of interim relief అని ఆంధ్రప్రదేశ్ పెట్టిన అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తూ ఆ 45 టీఎంసీల మీద హక్కు తెలంగాణకు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పనులు కొనసాగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు సబ్జుడీస్ తెలంగాణ ఏం చేసినావు? నువ్వు 90-45 చేసుకుంటా చాలు. మరి అప్పుడు సబ్జుడీస్ అయితే కేసీఆర్ ఏం చేసిండు? అడ్వకేట్లను పెట్టి వాయిదించి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్పును పక్కకు పెట్టించి 90 టీఎంసీలకు పని కొనసాగించిండు కేసీఆర్. ఇది మీకు మాకున్న తేడా. సరే, ఇది కూడా ఇంపార్టెంట్ కానీ చాలా పెద్ద టైం తీసుకోవాలి. కాంగ్రెస్ కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిండ్రు, పాలమూరు చేయలేదో పిచ్చి ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి, 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి. పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది? నీళ్లు లేకపోతే, నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు. నీటి కేటాయింపులు లేకపోతే నీకు సిడబ్ల్యూసి అనుమతులు రావు. అనుమతులు రాకుంటే నువ్వు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేయలేం, ఎక్కడి నుంచి లోన్లు తేలేం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు మనకు. మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండు. ఎందుకు చేసిండ్రు? మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు కేఆర్ఎంబి ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పాలమూరు మీద మేము 27,000 కోట్లు ఖర్చు పెట్టాం, మాకు నీళ్లు ఇవ్వాలి అని అడగడానికి హక్కుకు క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ గారు పనులు నడిపించిండు. అది వ్యూహం, అది కేసీఆర్ గారి నిబద్ధత. కేసీఆర్కు పాలమూరు మీద నీళ్లు సాధించాలనే నిజాయితీకి 27,500 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన కష్టపడి ఖర్చు పెట్టి రైట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దేశంలో ఎట్లా ఉంటుందంటే, ప్రాజెక్టులు కడితే ఏమైందంటే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ బేసిన్ ఉన్న డబ్బు ఖర్చు పెట్టింది కదా, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా అని ట్రిబ్యునల్లు నీళ్లు కేటాయిస్తూ ఉంటాయి. అందువల్ల కేసీఆర్ గారు కూడా నీటి కేటాయింపులకు ఒకవైపు ఉపాయం చేసిండు. 45 మైనర్ సేవింగు, 45 గోదావరి డైవర్షను అని 90 పెట్టి డిపిఆర్ పంపి తల్లాడిండు. వాస్తవానికి కేసీఆర్ గారి ఆలోచన 90 కాదు, 170 టీఎంసీలు పాలమూరుకు వాడతా అనేది ఆయన వ్యూహం. 170 ఎప్పుడు వాడదామని? ఎట్లా సెక్షన్ 3 వస్తుంది మనకు, కృష్ణాలో ఆ 1005 టీఎంసీలు పంచితే మనకు 600-700 వస్తుంది. ఇప్పుడు ఉన్నది 299, రేపు 600-700 వస్తే 400 ఉంటాయి కదా, నేను పాలమూరుకు 170 పెడతా అనేది కేసీఆర్ వ్యూహం. అయితే ఈ 90తో ఎందుకు ముందుకు పోతారు? అనుమతులు అంటూ వస్తే నేను ఫటాఫట్ కాలువలు తవ్వుకుంటా, పని చేసుకుంటా, పనులు ఆగద్దు అని ఒక వ్యూహంతో కేసీఆర్ గారు ముందుకు పోయిండ్రు. ఆ 90కి రకరకాల ప్రయత్నాలు చేసి 7 అనుమతులు తెచ్చిండు కదా కేసీఆర్. నువ్వు తెలివి తక్కువని అయిపోయి ఆ మిగతా 3 తెచ్చుకోక డిపిఆర్ వాపస్ తెచ్చినావు. నువ్వు తెలివి తక్కువని 90-45 చేసుకుంటా అంటున్నావు. కేసీఆర్ గారు ఆయన ఆలోచన 170, ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోయిండు. ఆ మాత్రం సోయి లేదు. చివరికి ఎంత ప్రయత్నం చేసిందంటే, పాలమూరుకు మనకు బ్యాంకుల నుంచో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు రాకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ డబ్బులు 10,000 కోట్లను పాలమూరుని అందులో భాగం చేసి ఆ 10,000 కూడా తెచ్చి పాలమూరు మీద ఖర్చు పెట్టిండ్రు. అంటే ఆ ప్రాజెక్టు ముందుకు పోవాలని ఎంత నిబద్ధతతో ఆయన కృషి చేసిండో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ ఫైనల్ అనుమతులు రాకుండా దీనికి ఏ సంస్థ కూడా అప్పు ఇయ్యదు, ఎక్కడ కేంద్రం నుంచి డబ్బు రాదు. కాళేశ్వరంలో దీన్ని భాగం చేసి ఆ 10,000 కోట్లను కూడా దీని మీద పెట్టి పాలమూరును ఎట్లన్నా ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ గారు తపన పడ్డాడు. మీకు పోయలేదు, ఇవాళ మేము కదా పాలమూరుకు తల్లాడింది. మీరు 30 ఏళ్ళు కల్వకుర్తిని బండబెట్టిండ్రు, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ను 10 ఏళ్ళు మీరు పండబెడితే మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు మేము కదా నీళ్ళు ఇచ్చింది. 60 ఏళ్లలో మీరు పాలమూరుకు 1,00,000 ఎకరాలే మీరు ఇచ్చింది, ఒకటే జూరాల 1,00,000 ఇచ్చిండ్రు, 3 లక్షలు పొడగొట్టిండ్రు.
మైనర్ ఇరిగేషన్లో 2 లక్షలు పోయింది, ఆర్డీఎస్లో 87,000 పోయింది, ఇచ్చింది 1,00,000 పొడగొట్టింది 3. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైనర్లో పోయిన 2 లక్షలు మిషన్ కాకతీయ కింద స్థిరీకరించిండు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 87,000 ఆర్డీఎస్లో తెచ్చిండు. ఈ కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ 6.5 లక్షల ఎకరాలు తెచ్చి 10 లక్షల ఎకరాల మాగానిగా ఈ పాలమూరును మార్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం.